ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ వీక్షకులారా, నూతన సంవత్సర శుభాశిస్సులు మీకు. గత రాత్రి అంతా మంచిగా ఆ చివరి దినాన్ని గడుపుకొని దేవుని స్తుతించి వాగ్దానాలు తీసుకొని మరి ఈ యొక్క నూతన సంవత్సర మధ్యాహ్న ఆరాధనలో పాల్గొని ఈ సాయంకాలము ఈ యొక్క కల్వరి అభిషేకం అనేటువంటి ప్రోగ్రాంని చూస్తున్నారు. మీకు మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్. మహాగణుడును మహోన్నతుడును మహిమాన్వితుడైన శ్రీ యేసుక్రీస్తు వారి కృప, కరుణ, కాపుదల మీ అందరికీ ఈ నూతన సంవత్సరం అంతా తోడయుండి మిమ్మల్ని నడిపించును గాక. గమనించండి, ఈ నూతన సంవత్సరం మనం పులియని రొట్టెల పండుగను ఆచరించుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అని ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మనము క్రొత్త ముద్ద అవ్వాలి. పిండితో తయారు చేయబడిన కొత్త ముద్ద అవ్వాలి. ముద్ద అవ్వాలి అంటే పిండి కావాలి. పిండి కావాలంటే గింజలు కావాలి. గాన మనము ఈ యొక్క పిండి గురించి మొదటగా తెలుసుకుంటుంటే, మరి పిండికి ముందు గింజలు ఉన్నాయి. గింజలు, పిండి, ముద్ద, క్రొత్త ముద్ద, రొట్టె. ఈ యొక్క భాగంలో మనము ధ్యానం చేద్దాం. మొదటిగా గింజ చూస్తే, గింజను మనము చూసినప్పుడు అది గట్టి పదార్థం, బరువు కలిగి ఉంటుంది, తనకు తానుగా చలించదు. నేను నలగగొట్టబడటానికి, విరవబడడానికి, పిండి చేయబడ్డానికే పుట్టాను అని ఆ గింజ అనుకుంటుంది. స్వార్థము లేనిది. పరుల కొరకు ఆ గింజ నలిగిపోవడానికి ఇష్టపడుతుంది. ఓరిమితో, సమర్పణతో ఉంటుంది గింజ. అది గోధుమ గింజ అయినను లేదా మరి ఏ గింజ అయినను అది తన జీవితాన్ని త్యాగం చేయడానికే పుట్టింది. ప్రభువును ప్రియ సోదరి సోదరుడా, ఈ నూతన సంవత్సరం నువ్వు జరుపుకొని చుండగా ఆ గింజ భక్తుని సూచిస్తుంది. గింజలు భక్తులను సూచిస్తున్నాయి. భక్తులు సమర్పణ జీవితంతో, ఓర్పు సహనములతో పెనవేసుకొని ఉండాలి. సహించుటలో చచ్చిన దానితో సమానముగా ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించునని. భూమిలో పడి చచ్చిపోవాలి. చస్తేనే ఫలింపు ఉంటుంది. గింజ చచ్చి ఫలించును. ఇక్కడ గింజ పిండి అవడానికి చావును సహనముతో, మౌనముతో నుండుట మనం పోల్చగలం. మౌనముగా సహించిన వారికే రాజరికము లభించును. గమనించండి, యోసేపు జీవిత చరిత్రలో మనం చూస్తే, యోసేపు అన్నిటినీ సహించాడు, రాజరికాన్ని పొందాడు. అన్నిటినీ సహించి భరించిన మన ప్రియ ప్రభు మహాచక్రవర్తి, నిరంతర చక్రవర్తి, మహారాజుగా ఆయన అయ్యాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. గమనించండి, యోసేపు జీవిత చరిత్రలో ఆయన సద్భక్తిని కలిగి ఉన్నాడు. సద్భక్తి ద్వారా హింస పొందాడు, హింసను సహించాడు, సహించడం ద్వారా రాజరికము అనుభవించాడు. గింజ పిండిగా మారినప్పుడు సహించిన రీతిగా దైవ భక్తులు గమనించండి, దైవ రాజ్య వ్యాప్తి కొరకు, ఆ తదుపరి వచ్చే రాజరికం కొరకు ఎంతగానో అన్నిటినీ భరించాలి, సహించాలి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన గురించి ఓ చక్కని మాట చెప్పి ఉన్నాడు. ఇతడు నా నామాన్ని భరించేవాడని. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడని.
గమనించండి, యేసుక్రీస్తు వారి శిష్యులు మరి యూదుల కొరకు ఇశ్రాయేలు వరకు పాటు పడితే ఇవన్నీ దేవుడు అన్యజనులు ఎదుట మొదటిగా, రెండోది రాజులు ఎదుట, మూడవదిగా ఇశ్రాయేలు ఎదుట దేవుని నామాన్ని భరించే పాత్రగా చేశాడు. రెండవదిగా మనం చూస్తే పిండి గింజలను బాగుగా దంచి నూకలుగా మొదట విరిగిపోతాయి. గింజలను బాగా నలిపినప్పుడు అవి విరుగుతాయి, ముక్కలవుతాయి, ఆ తర్వాత మెత్తగా అవుతాయి. గరుకు పిండిని చూస్తాం ఫస్ట్. ఆ గింజ ఇరిగిపోయినప్పుడు ముక్కలవుతాయి, ఆ ముక్కలు పిండిగా చేసినప్పుడు గరుకు పిండి అవుతాయి. కానీ వాటిని జల్లెడలో జల్లించిన మెత్తని పిండి క్రిందకు దిగుతుంది. భక్తులు మెత్తగా అవ్వాలంటే దంచబడాలి, నలపబడాలి, చెడుతనమును విసర్జించిన వారు ఉండాలి. దేవుని చేత చెప్పబడిన యోబు భక్తుడు ఓ చక్కని మాట అంటున్నాడు, దేవుడు నన్ను నలుపునుగాక. దేవుని సేవకు వస్తే, దైవజనుడా నువ్వు దేవుని వాక్యం వింటున్నావేమో, గమనించండి, దేవుని సేవ చేయాలని అనేక మందికి ఆసక్తి ఉంటుంది, సువార్త చేయాలని అనేకులకు ఆసక్తి ఉంటుంది. అటివారు దేవుని బిడ్డలుగా ఉండి దేవుని సాక్షిగా ఉండాలంటున్నవారు అటివారు ఇగో ఈ వాక్యంను శ్రద్ధగా ఆలకించాలి. యోబు 6:9 మాట్లాడుతున్నాడు, దేవుడు తన ఇష్టానుసారముగా నలుపునుగాక. మనస్సు నలుగగొట్టబడినప్పుడు దేవుడు రక్షిస్తాడు. హృదయము విరిగినప్పుడు దేవుడు సమీపంగా ఉంచాడు. కీర్తనలు 34:18 మనం చూస్తే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆరాధన నీకు కలగాలి, నూతన జీవితము నీకు కలగాలి. నీ హృదయము విరిగిన హృదయం అయితే దేవుడు నీకు ఆసన్నుడుగా ఉంచాడు. నువ్వు నలిగిన మనస్సు కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. కీర్తనకారుడు రాస్తున్నాడు 51:17 విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. నూతన సంవత్సరంలో ఎన్నెన్నో చేయొచ్చు, ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంచు. ఆ ప్రణాళికలో ఇది మొదటి ప్రణాళిక కలిగి ఉంటాం. దేవుని కొరకు నేను విరగాల, దేవుని కొరకు నేను నలగాల, దేవుని కొరకు నేను దేవునికి సాక్షిగా నేను ఉండాలని, దేవునికి ఇష్టమైన బలిగా భక్తుడు విరువబడాలి. విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యము చేయుడు అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. నలపబడుతూ, మెత్తన చేయబడుతూ, శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా మెత్తన చేయబడుతూ పరుషత్వం లేకుండా ఉండాలి, నూతనత్వాన్ని పొందుకోవాలి. ఇంకను రాయిలా ఉన్న గుండె మెత్తన చేయబడాలి, నూతన స్వభావమును కలిగి ఉండాలి. అదే హ్యాపీ న్యూ ఇయర్, అదే కొత్త సంవత్సరం. యెహెజ్కేలు గ్రంథము 36:26 రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది అంటున్నాడు. మెత్తగైన పిండి పొడి పొడిగా చేయబడాలి. గరుకు పిండి నుండి మెత్తని పిండి వేరు చేయబడాలి. ఇంకా నీలో ఏదైనా పాత సంవత్సరము కరుకుదనం నీలో ఉంచే ఈ నూతన సంవత్సరం దాన్ని విడిచిపెట్టాలి. ముద్ద అవడానికి, తయారవడానికి వీలైన విధంగా నీవు అమర్చబడాలి. మొదటిగా గింజ గురించి తెలుసుకున్నాం, తరువాత మనం పిండిగా తెలుసుకున్నాం, మూడవదిగా ముద్దగా మనం చూద్దాం. పిండిలా ఉంటే కాలం గడిచే కొద్దీ పులుపుగా తయారైపోతుంది. గాలి వస్తే గాలికి ఎగిరిపోతుంది. భక్తుడు ఎంత పిండిలా తయారైనను ఆ స్థితి నుండి ముద్ద అవ్వకపోతే ప్రయోజనం లేదు. ఎందుకనగా భక్తుడు పిండి అయిపోయి పిండిగా ఉన్నా ముద్దగా అవ్వకపోతే పులిసిపోతాడు. పాతదైన పులిపిండి తయారవుతుంది. బోధలో క్రీస్తు ఉండడు, పులుపు దానమే ఉంటుంది. తను గుర్చినటువంటి చెప్పుకునే విధానమే ఉంటుంది, తాను ప్రజెంట్ చేసుకునే అదే ఉంటుంది. ఆ పులుపు గతంలో నీకు ఉంటే ఈ నూతన సంవత్సరంలో పిండిలా ఉండొద్దు, నువ్వు ముద్దలా తయారవమని ప్రభు పేర నీకు మనవి చేస్తున్నాను. పిండి గాలికి ఎగురినట్లు మరి ఎవరైతే వారు ప్రజెంట్ చేసుకుంటూ పాత సంవత్సరపు పులిపిండి కనుక ఉంటే వారు ప్రజెంట్ చేసుకుంటారు. గాలి వచ్చినప్పుడు కొట్టుకుపోతారు, శ్రమలకు తాళలేకపోతారు, పారిపోతారు, క్రీస్తు నుండి వేరైపోతారు, క్రీస్తు కొరకు నిలబడలేరు, సత్యాన్ని ప్రకటించలేరు. చూడండి, మత్తయి సువార్త 14:30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు పేతురు పెట్రా, రాయి, బండ లాంటి రాయిలా ఉన్నటువంటి పేతురు పిండైపోయి
గాలికి కొట్టబడుతున్నాడు. గాలిని చూచి భయపడుతున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. అతడు మునిగిపోయి యేసుప్రభు వారిని చూస్తున్నాను చెప్పు మంచిగా నడిచాడు. తన మీద తను ఆలోచుకున్నాడు. యేసును చూడటం మరిచాడు. పక్కన వస్తున్న గాలి, అలలు ఇవన్నీ చూశాడు. ఆ సౌండ్స్ విన్నారు. ఎప్పుడైతే ఆ గాలిని చూచాడో మునిగిపోవటం ప్రారంభించాడు. గమనించండి, మునిగిపోయి రక్షించమని కెవ్వున కేకలు వేస్తున్నాడు. కావున పిండి వలె ఉండిన భక్తులు గాలికి ఎగిరిపోతారు. ఎందుకనగా గాలికి ఎగరగొట్టే గుణం ఉంది. ఆ గాలి వచ్చినప్పుడు నువ్వు ఎంత తగ్గించుకొని పిండిలా తయారైపోయినా సకాలంలో నువ్వు ముద్ద కాకపోతే ఆ శ్రమలో నువ్వు పడిపోతావు. ఇగో యేసు ప్రభువు నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, యేసు ప్రభువు నమ్ముకుంటే ఇది అయిపోతుంది, అదైపోతుంది అని అంటూ ఉంటారు. ఎందువల్లంటే పిండిలా ఉన్నందువల్ల. కనుక పిండిని ముద్ద చేయాలంటే నీటితో తడపాల. మొదట తడిపిండి అవుతుంది. బాగా నీటిని తగిన పాలలో కలిపి ఆ కలిపినది నలిపి ఒకటిగా చేసి దాన్ని కొట్టి ముద్దగా చేస్తే నీటితో కలియుట ద్వారా ఆ ముద్ద ఏకత్వాన్ని పొందుకుంటుంది. ఇట్లుండిన ఈ ముద్ద ఎంత గాలి వచ్చినా ఎగిరిపోదు. నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు. ఆయన నోట నుండి బయటికి వెళ్ళే మాటలే ఆయన ఇచ్చే నీళ్లు, అవే జీవజలము. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని సమరయ స్త్రీతో ఆయన చెప్తున్నాడు. దేవుడిచ్చు జలము, జీవమునిచ్చు దేవుని వాక్యమే. ఆ దైవవాక్యములో పిండి అయిన భక్తుడు కలిసి ముద్దయితే ఆ యొక్క ముద్దలో దేవుని వాక్యం ఉంటుంది. ఆ పిండి, ఆ వాక్యాన్ని భక్తుడు కలిగి ఉంటే ఆయనలో ముద్ద ఉంటుంది. ఎంత గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, బండ మీద కట్టబడిన ఇండ్లు పడిపోకుండా స్థిరంగా ఉన్నట్లు భక్తుడు ఉండగలడు. కనుక ఈ ముద్ద 4వదిగా మనం చూస్తే క్రొత్త ముద్ద. క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయడం దేవుడు చెప్తున్నాడు. కొత్త ముద్దలో 3 కొంచెముల పిండి ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఏంటా 3 కొంచెములు అంటే, మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. భక్తులుగా తయారైనా, దేవుని బిడలుగా తయారైనా, గింజలుగా గట్టిగా ఉన్న తర్వాత పిండి చేయబడిన ముద్దగా నీటితోటి ముద్దగా చేయబడిన దేవుని వాక్యం మనలో ఉండి ముద్దగా ఎగరగొట్టబడకుండా ఉన్నా కానీ క్రొత్త ముద్ద అవ్వకుండా ఉంటే ఆ పులుపు కంటిన్యూ అవుతుంది. పరిసయ్యులు సద్దూకయ్యులను పులుపు. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం ఇలా రాయబడింది, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిపిండిని గూర్చియు జాగ్రత్త పడుడి. 3 భాగాలు చూస్తున్నాం మనం. పరిసయ్యుల పిండి, సద్దూకయ్యుల పిండి, హేరోదు పిండి అని. ఈ 3 భాగముల్లో మనం చూస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వచనము, రొట్టెల పులిసిన పిండి గూర్చి కాదు గాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడమని దేవుడు చెప్తున్నాడు. ఈ పిండి, ఈ పులుపు పిండి అంటే మనం చేసే బోధ. 3 రకాల బోధ. పులిసిన పిండితోటి కలిసినటువంటి ముద్ద బోధ ఏంటంటే, ఒకటి పరిసయ్యుల బోధ, వేషధారణ, దుర్బోధ, స్వలాభాన్ని అపేక్షిస్తూ చేసేటువంటి క్రీస్తు బోధ. గమనించండి, ఎంతో పైకి భక్తులుగా ఉంటూ, ఎంతో ఆడంబరాలు కలిగి ఉంటూ దేవుని శక్తిని లేనటువంటి బోధ ఈ దినమున మనము అనేక బోధల్లో చూడగలుగుతున్నాం. అది ఉండకూడదు ఈ నూతన సంవత్సరంలో. ఒకవేళ గత సంవత్సరంలో ఉంటే దాని నుంచి విడుదల పొందాలి. ఆ తరువాత 2వదిగా సద్దూకయ్యుల బోధ. దీనిలో సద్దూకయ్యుల బోధ ఏంటంటే అబద్ధముల బోధ, పునరుద్ధానము లేదనుట, అసత్యాన్ని సత్యంగా చూపించేటువంటి బోధ, లేనిది అసలు సత్యము కానటువంటి విషయాలు అనేకం ప్రజలకు తెలియపరిచే బోధ. అంతేకాదు పునరుద్ధానము లేదు అని. ఈ పునరుద్ధానము లేదు అనే బోధ యేసుక్రీస్తు వారి బోధ కాదు, అపవాది బోధ. ఎందుకనగా యేసుక్రీస్తు వారే పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానం అనగా తిరిగి, ఉద్ధానం అంటే లేచుట. తిరిగి లేచిన యేసయ్య గురించి మనం బోధించేటప్పుడు మనము సద్దూకయ్యుల బోధ బోధించకూడదు. 3వదిగా చూస్తే హేరోదు బోధ, రాజకీయ తంత్రంలో, ఎత్తుగడలో,
ఒక పాస్టర్ నుంచి ఇంకో పాస్టర్ ఎత్తుగడ, సంఘంలో భక్తుల్లో ఎత్తుగడ, చర్చిలో రాజకీయాలు, చర్చి రాజకీయాలు, గ్రూపు రాజకీయాలు, కుల రాజకీయాలు, ఇవన్నీ కూడా హేరోదు పిండిలో ఉన్నట్టు మనం చూస్తున్నాం. క్రొత్త ముద్ద ఒకటకే భక్తుడు ఈ బోధలకు అతీతంగా ఉండాలి. దుర్మార్గమును, దుష్టత్వమును, పులిపిండి ఈ కొత్త బోధలు ఉండకూడదు. మరో జాగ్రత్త గమనించండి. దుర్మార్గం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, ఇవి కలిసిన పులిపిండి మన బోధలో ఉండకూడదు. ఎలాంటి బోధ ఉండాలంటే సత్యము, నిష్కాపట్యమైనటువంటి బోధ. ఈ గుణగణాలు క్రొత్త ముద్దగా తయారయ్యే భక్తుల్లో, క్రొత్త ముద్దగా తయారైన దేవుని బిడ్డలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ముద్ద కొత్త కావాలి కానీ పాతగా ఉండకూడదు. ఈ ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతా పరిశుద్ధమవుతుంది. రోమీలు రాసిన పత్రిక 11:16 చూస్తే, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. పాత ముద్దగా ఉండకూడదు, కొత్త ముద్ద. కొంచెం తీసి చూస్తే దానిలో పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధత ఉండటే క్రొత్త ముద్ద. 5వదిగా మనం చూస్తే ఈ ముద్దతోటి రొట్టె చేయాలి. పులియని రొట్టెగా ఉంటే రొట్టె చేయుటకు తీసుకొనబడినటువంటి మొదటి ఆ పిడికెడు పరిశుద్ధంగా ఉండకపోతే రొట్టె పాడైపోద్ది. అదే మొదటి పిడికెడు తీసుకున్నటువంటి ఆ ముద్దలోంచి కొంత తీసుకొని మనం రొట్టె చేస్తున్నప్పుడు అది పరిశుద్ధంగా ఉండాలి. అనేకులకు ఆకలి తీర్చేది ఉండాలి. సాధారణంగా భక్తుడు ఉంటే, పరిశుద్ధుడిగా ఉంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైన దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూ రొట్టె చేయబడాలి. ముద్దకు నూనెను పూయాలి. నూనె పరిశుద్ధాత్మకు గుర్తు. నువ్వెంత రొట్టెగా చేయబడాలంటే ఆ ఎండిపోయిన రొట్టెగా ఉండకూడదు, నూనె కలిగిన రొట్టెగా ఉండాలి. అనగా పరిశుద్ధాత్మని యొక్క సారథ్యంలో నువ్వు పనిచేయాలి. భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నూనె పూయబడిన ముద్ద రొట్టె వలె చేసి ఆ రొట్టెను కాల్చాలి. అప్పుడు అది తినటానికి పనికొస్తుంది. అగ్ని కావాలి. ఆ అగ్ని దేవుడు. దైవ సాన్నిధ్యంలో భక్తుడు కాల్చబడాలి. తినుటకు వీలుగా రొట్టెగా మార్చబడాలి. అనేకులకు ఉపకారిగా ఉండాలి. ఆహారంగా మార్చబడాలి. ఇదిగో మేము ఆ యొక్క పట్టణంలో ప్రవేశించడం ద్వారా ఆ పట్టణస్తులు మిగిలిన సంతోషించారు అనేటువంటి ఆ సాక్ష్యము భక్తుడి నాడు కలిగి ఉండాలి. ఈ వాక్యం వినుచున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవును కొత్త ముద్దైన భక్తుని వలె తయారై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆకలి తీర్చేవారిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో చేయబడి ఆయన సన్నిధిలో వర్ధిల్లుదు గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో నాతో ఏవించండి. మీ దగ్గర ఉన్న నీరు యేసు రక్తంగా మార్చబడుతుంది. మీ దగ్గర ఉన్న ఆయిల్ యేసు రక్తంగా మార్చబడుతుంది. ఆయనే ఆ యొక్క వాటర్ని, ఆయిల్ని ఆయన రక్తంగా మార్చడానికి మహిమ ఆయన పొందుతున్నాడు. మరి ఎలాంటి బలహీనతలున్నా, ఎలాంటి రోగరుగ్మతలున్నా ప్రత్యేకంగా మరి గత సంవత్సరంలో ఆ బానిసత్వంలో కొట్టుమిట్లాడే వారి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. త్రాగుడుకు బానిస, వ్యభిచారానికి బానిస, జూదానికి బానిస, అనేక రకములైనటువంటి వాటికి బానిస, ప్రేమ అనే మత్తు బానిస ఉన్నటువంటి వారు ఈ ప్రోగ్రాం చూస్తున్నారు. సహోదరి సహోదరుడా, ఇగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇగో నువ్వు క్రొత్తగా జన్మించాలని, క్రొత్తగా ఉండాలి. ఇగో పాతవి గతించెను, సమస్తము కొత్తవా అని అంటున్నాడు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రార్థనలో ఎగిపించు, నీకు విడుదల కలుగుతుంది. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నూతనమైనటువంటి శాంతి, నూతన కళ, నూతన కాంతి అనుగ్రహించండి. అనేక మంది బానిసత్వపు ముసుగులో ఉంటున్నారు. ఏవో వ్యభిచార ముసుగులో ఉంటున్న వారి వాక్యాన్ని చూస్తున్నారు. ప్రభువా, వ్యభిచార ముసుగులో ఉన్నారా? ప్రభువా, త్రాగుడికి బానిస అయిపోయారు, స్మోకింగ్కి బానిసలు అయిపోయారు, అనేక అరాచక కార్యక్రమాలకు బానిసలు అయిపోతున్నారు. యువత ప్రభువా, మత్తు మందుకు బానిసలు అయిపోతున్నారు. వాటి వారు ఈ కార్యక్రమం చూస్తున్నారా? అటు వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను రాజా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామంలో ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన నెలలో, ఈ నూతన దినములో ఇగో వారికి విడుదల కలుగును గాక. సతనా, యేసు నామములో నిన్ను బంధిస్తున్నా. ఇగో ఈ నా బిడ్డలను ఎంతో నువ్వు గత సంవత్సరం నలిపావు,
హియర్ ఆఫ్టర్ నీకు ఆ ఛాన్స్ లేదు. యేసు రక్తం ద్వారా ఈ బిడ్డల చుట్టూ కంచె ఉంచుతున్నా. యేసు రక్తం ద్వారా కంచె ఉంచుతున్నా. ఇగో వాక్యం వారిలో ఈ దినం ఫలించునుగాక. ఇగో నేను విడుదల ప్రార్థన చేస్తున్నానా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో తాగుడు నుండి, జూదం నుండి, బానిసత్వం నుండి, అయా దురలవాట్ల నుండి, అరాచక కార్యక్రమాల నుండి, మత్తు నుండి, ప్రభువా మత్తు పదార్థాల నుండి బిడ్డలు విడిపింపబడుదురుగాక యేసు నామములో. అయా నీకు స్తోత్రాలు. గత సంవత్సరం అంతా పిల్లల కోసం ఎదురు చూసి పిల్లలు కలక, గర్భం తెరవబడక ప్రభువా బిడ్డలు వేద చెందుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో వారి జీవితాల్లో వెలుగు కలుగునుగాక. వారి యొక్క గర్భంలో అయా బిడ్డలు కలుగుదురుగాక. గత సంవత్సరం ఉంటున్న నింద ఈ సంవత్సరంలో తొలగిపోవునుగాక. ఇగో చీకటి కట్లు దయ్యాలతో పీడింపబడుతున్నారు. ఈ వాక్యం వింటుండగా గుండెల్లో బలహీనత చాలా మందిలో ఉంది. గుండెల్లో బరువెక్కిపోతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, తల ప్రోగ్రాం చూడకుండా అటు ఇటు తిప్పుతున్నది. యేసు నామములో దురాత్మ నిన్ను బంధిస్తున్నా. ఐ రిలీజ్ హీలింగ్ రైట్ నౌ. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగాక. ఆయన రక్తపు శక్తి ఈ బిడ్డలకి విడుదలిచ్చునుగాక. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను అయ్యా మీరు దీవించండి, మీరు ఆత్మలు రక్షించండి. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం, నూతన బలం, నూతన శక్తి, నూతన జీవం, నూతన అభిషేకం వీరి కలుగును గాక. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్.